వేసవిలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది చక్కని వినోద క్రీడ. ఇది తక్కువ ప్రభావంతో కూడిన వ్యాయామమే కాకుండా విశ్రాంతిని, చక్కని అనుభూతిని కలిగించే చక్కని మార్గం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడే చక్కని విన్యాసం. రోజు స్విమ్మింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్విమ్మింగ్ అనేది ఓ సరదా క్రీడ. రోజు స్విమ్మింగ్ చేయడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్విమ్మింగ్ అంటేనే ఫిజికల్ యాక్టివిటీ. సో స్విమ్మింగ్లో ఏమవుతుందంటే వాటర్తో యాక్టివిటీ చేసేటప్పుడు వాటర్కి ఒక ఏమంటారు ప్రిన్సిపల్స్ ఉంటాయి. బయాన్స్ అని వాటర్కి ఎప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ వెయిట్ని అది కంట్రోల్ చేస్తుంది. అంటే మీరు నీళ్ళల్లో ఉన్నప్పుడు చాలా తేలిగ్గా ఉంటారు, నీళ్ళ బయట ఉన్నప్పుడు బరువుగా ఉంటారు. సో మీ బాడీ వెయిట్ని ఏం చేస్తుంది అంటే నీరు అనేది తేర్చుంచుతుంది. తేర్చుంచినప్పుడు మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా వర్కౌట్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. అంటే నార్మల్గా మనం నుంచొని ఏదైనా వర్కౌట్ చేయాలనుకోండి, గ్రావిటీ ఉంటుంది. నార్మల్గా మన బాడీకి ఒక గ్రావిటీ ఉంటుంది. వాటర్లో ఆ గ్రావిటీ అనేది ఉండదు. సో ఏమవుతుంది, ఒక 10 మినిట్స్ మీరు నార్మల్గా నడవగలిగితే ఒక వాటర్లో 20 మినిట్స్ నడిచినా కూడా మీకు అలసట తెలియదు. ఎందుకంటే ఆ గ్రావిటీని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో వెన్ యూ డూ లాట్ ఆఫ్ స్విమ్మింగ్, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏమవుతుంది అంటే మీకు క్యాలరీస్ బర్నింగ్ అనేవి ఎక్కువ జరుగుతాయి. సో నార్మల్గా కూడా వెయిట్ లాస్ అవ్వడానికి స్విమ్మింగ్ చాలామంది చేస్తారు. ఆ స్విమ్మింగ్ చాలా యూజ్ అవుతుంది కూడా, ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ విల్ వర్కౌట్ ఇన్ స్విమ్మింగ్ అనమాట. సో ఒక షోల్డర్ దగ్గర నుంచి, ఎల్బో దగ్గర నుంచి, ఫింగర్స్, హ్యాండ్ దగ్గర నుంచి, మీ వేస్ట్, మీ హిప్, మీ లెగ్స్, ఎవ్రీ జాయింట్ విల్ వర్కౌట్ అనమాట. ఇది హార్ట్ రేట్ ని కంట్రోల్లో ఉంచి సహనాన్ని, కండరాల పటుత్వాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన బరువును పొందడానికి సహాయపడుతుంది. మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. స్విమ్మింగ్ వ్యాయామాలు చాలా సులువుగా ఉంటాయి. ఇవి సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి, కదలికలని మెరుగుపరుస్తాయి. స్విమ్మింగ్ చేయడం వల్ల మీ కండరాలు బలోపేతమవుతాయి, హార్ట్ రేటు పెరిగి ఊపిరితిత్తులు అలాగే గుండె బలంగా మారుతాయి. స్విమ్మింగ్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జాగ్రత్తలు అంటే ఏంటిదంటే మీకు స్కిన్ కూడా సూటబుల్లా కాదా స్విమ్మింగ్ వాటర్కి. ఎందుకంటే స్విమ్మింగ్లో క్లోరిన్ యూస్ చేస్తారు. ఆ క్లోరిన్ వల్ల కొంతమందికి పడదు. సో స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇరిటేషన్స్ రావచ్చు. సో పడుతుందా లేదా అనేది 1-2 డేస్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ రియాక్షన్స్, మీ స్కిన్ మీద ఏమైనా రియాక్షన్స్ వస్తే చేయకండి. బెటర్ యూ డూ ఇట్ ఇన్ యువర్ హోమ్ ప్లేస్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే స్విమ్మింగ్ రాదు, కొత్తలో వెళ్ళారు, తెలియకుండానే మీ ముక్కులోకి కానీ గొంతులోకి కానీ నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది ఒక టైం ఫ్రేమ్ వరకు మంచిదే, కానీ ఎక్కువ అయింది అనుకోండి ఇట్ విల్ డ్యామేజ్ యువర్ సిస్టమ్. ఎందుకు అంటే క్లోరిన్లో ఆ వాటర్ కూడా మీరు ఒక్కళ్ళు దిగరు, 10 మంది దిగుతారు, 20 మంది దిగుతారు. దిగినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో ఉండే స్వెట్ మాలిక్యూల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానీ క్లోరిన్ చంపుతుంది. బట్ చంపినా కూడా ఒక 100%లో 99.9% అంటాం కదా, అంతవరకు చంపగలుగుతుంది. ఏ 0.1% ఉందో సమ్ టైమ్స్ దట్ బ్యాక్టీరియా విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ. ఆ బాడీ మీ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇయర్స్లో ఇన్ఫెక్షన్ అవ్వడము, ఎప్పుడప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ అవ్వడము, లేకపోతే జలుబులు ఎక్కువ రావడము, తుమ్ములు ఎక్కువ రావడము, ఇట్లా జరుగుతుంది. అంటే దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు కూడా అందుకే చాలాసార్లు ఏం చెప్తారంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోండి, హెయిర్కి క్యాప్ పెట్టుకోండి, ఇయర్స్కి క్యాప్స్ పెట్టుకోండి. ఎందుకు చెప్తారు అంటే ఈ బ్యాక్టీరియా అనేది ఆ సున్నితమైన ప్రదేశాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. మెల్లమెల్లగా మీకు తెలియకుండా డ్యామేజ్ చేస్తుంది. సో బెటర్ యూ హ్యావ్ టు కాషియస్ అబౌట్ దీస్ థింగ్స్ బిఫోర్ ఎంటరింగ్. స్విమ్మింగ్ చేయడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు ఆలోచన నైపుణ్యం కూడా పెరుగుతుంది. కొత్త మెదడు కణాలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు నీటిలో స్విమ్మింగ్ చేయడం వల్ల చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు పంపే ముందు స్విమ్మింగ్ పూల్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సో స్విమ్మింగ్ అనేది ఎవరెవరికి సూటబుల్ అంటే ఇట్స్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్. అంటే వీళ్ళకి సూటబుల్ కాదు అని చెప్పలేము, అందరికీ సూటబులే. మీరు ఫిజికల్ యాక్టివిటీలో చేసేటప్పుడు కూడా స్విమ్మింగ్ మీకు వచ్చి ఉంటే వేరు, రాకుండా ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే
ఆల్వేస్ రిమెంబర్ దేర్ షుడ్ బి సమ్ లిమిటెడ్ టైం. అంటే ఏంటి, ఫస్ట్ డేనే చేస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఆ రోజు గంటన్నర 2 గంటలు స్విమ్మింగ్ పూల్లో కూర్చోకండి. ఆల్వేస్ మెయింటైన్ సమ్ టైమ్. స్టార్ట్ విత్ ద 15-20 minutes, హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం టైం. సో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. హాఫ్ అన్ అవర్లో మీరు తెలుసుకోండి మీ బాడీ వాటర్లో ఎలా రియాక్ట్ అవుతుంది, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు. టెస్ట్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి, సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మీరు ఏ యాక్టివిటీ చేయగలుగుతున్నారు స్విమ్మింగ్లో, వాటర్లో ఉన్నప్పుడు మీకు ఏ యాక్టివిటీ ఫ్రీగా ఉంది, ఏ యాక్టివిటీ ఇబ్బందిగా ఉంటుంది, ఏదైతే అంటే జాగ్రత్తలు అంటాం కదా, ప్రికాషన్స్, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. బికాస్ నో వన్ విల్ బి దేర్. ఆల్వేస్ స్టార్ట్ విత్ ద మినిమల్ టైం, స్లోలీ గ్రాడ్యువల్గా దాన్ని ఇంక్రీజ్ చేయండి. విత్ ఇన్ ఏ వీక్ యూ కెన్ డూ 1 hour, 1.5 hour. సో విత్ ఇన్ ఏ వీక్ ఆల్వేస్ టెస్ట్ యువర్ సెల్ఫ్ దట్ వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ యువర్ ఇండివిజువల్ స్టామినా. స్విమ్మింగ్ చేయకూడదు ఎవరెవరు అంటే ఓపెన్ స్కార్స్, ఓపెన్ వుండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కట్ ఉంది, కట్ ఉన్నప్పుడు ఉండు ఉంటుంది. సో ఉండు ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను బ్యాక్టీరియా పెనెట్రేట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయని. ఇప్పుడు ఓపెన్ వుండ్లో ఆల్రెడీ దాన్ని ఏం చేస్తున్నాం మనం, వాటర్లో ఉన్నప్పుడు నానుతుంది. అది నానినప్పుడు ఏమవుతుంది అంటే అది హీల్ అవ్వదు. దాంతోపాటు ఏమవుతుందంటే ఇఫ్ సమ్ బ్యాక్టీరియా ఎంటర్ ఓవర్ దేర్, అది పస్ ఫామ్ అవ్వడము, ఇన్ఫెక్షన్ అవ్వడము. సో ఓపెన్ వుండ్స్ ఉన్నా, ఓపెన్ స్కార్స్ ఉన్నా, ఎనీ సర్జరీ, ఎనీ ఆపరేషన్ రీసెంట్గా జరిగింది అన్నప్పుడు ఒక 6 months నుంచి 7 months దాకా అవాయిడ్ చేయడమే మంచిది. సో వాళ్ళు చేయకూడదు. అలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు, స్కిన్ ఇరిటేషన్స్, స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చేయకపోవడం మంచిది. నేను చెప్పేది పబ్లిక్ ప్లేసెస్ లైక్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్, లైక్ మీరు వెళ్ళి నేర్చుకోవాలనుకునే ప్లేసెస్, ఇలాంటి వాటికి యు ఆర్ నాట్ సూటబుల్. ఇంట్లో ఉన్నా కూడా ఈ పోస్ట్ ఆపరేటివ్ కేసెస్కి, ఓపెన్ స్కార్స్కి, ఓపెన్ వుండ్స్కి మాత్రం చేయకూడదు. స్విమ్మింగ్ జ్ఞానాన్ని పెంచుతుంది. ఆస్తమా వంటి ప్రమాదకర ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి స్విమ్మింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి చక్కని చికిత్సలా పనిచేస్తుంది. ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది స్విమ్మింగ్. స్విమ్మింగ్ వల్ల కమ్మని నిద్ర సొంతమవుతుంది, శక్తిని పెంచుతుంది, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా హార్ట్ రేట్, రక్తపోటు తక్కువగా ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది.